హాయ్ ఎవ్రీవన్. సో ఇవాళ ఎస్సిడి టైప్ 4 ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం పైస్పార్క్లో అనేది చూస్తాం. సో ఎస్సిడి టైప్ 4 అంటే ఏంటి? లేటెస్ట్ రికార్డ్స్ అనేది ఫైనల్ టేబుల్లో ఉంటుంది. హిస్టరీ రికార్డ్స్ సపరేట్ టేబుల్లో మెయింటైన్ చేస్తారు ఎస్సిడి టైప్ 4లో. సో ఫస్ట్ సోర్స్ టార్గెట్ ఫైల్స్ డేటా ఫ్రేమ్లో పెట్టేస్తాము. ఫైనల్ అంటే లేటెస్ట్ రికార్డ్స్ రావాలి అని అంటే సోర్స్ అండ్ టార్గెట్ ఫుల్ అవుటర్ జాయిన్ చేసి కొలాస్ ఫంక్షన్ యూజ్ చేసి సోర్స్లో ఉన్న డేటా రావాలి. సోర్స్లో డేటా లేకపోతే అప్పుడు టార్గెట్లో ఉన్న డేటా రావాలి. సో ఇలాగా లేటెస్ట్ రికార్డ్స్ అనేది మనం ఫైనల్ డేటా ఫ్రేమ్లో పెట్టేయచ్చు. సో హిస్టరీ రికార్డ్స్ ఎలా క్యాప్చర్ చేయాలి? అది ఎలాగ అంటే ఇన్నర్ జాయిన్ చేయాలి. ఇన్నర్ జాయిన్ చేసి టార్గెట్లో ఉన్న వాల్యూస్ కావాలి. ఎందుకంటే మనం హిస్టరీ రికార్డ్స్ ఓల్డ్ రికార్డ్స్ ఎగ్జిస్టింగ్ రికార్డ్స్ తీసుకుంటున్నాం కాబట్టి టార్గెట్ డేటా ఫ్రేమ్లో ఉన్న వాల్యూస్ని సెలెక్ట్ చేయాలి. అండ్ ఎఫెక్టివ్ డేట్ అనేది కరెంట్ డేట్ పెట్టేయాలి. సో ఇలాగా ఇలా చేయాలి. సో హిస్టరీ రికార్డ్స్ ఫైనల్గా వచ్చినాక మనం ఫైల్లో రైట్ చేసేటప్పుడు హిస్టరీ ఫైల్లో దీన్ని అపెండ్ చేయాలి. ఫైనల్ అనేది ఓవర్ రైట్ చేయాలి, హిస్టరీ అనేది అపెండ్ చేయాలి. సో అలాగా మనం హిస్టరీ రికార్డ్స్ని క్యాప్చర్ చేయొచ్చు. సపరేట్ టేబుల్లో ఫైనల్ రికార్డ్స్ లేటెస్ట్ రికార్డ్స్ అనేది ఫైనల్ టేబుల్లో ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.